క్యూబా ప్రజలను బానిసత్వం నుంచి విడిపించడానికి చెగువేరా ఎంత పోరాటం చేశాడో, ఎంత సాహసం చేశాడో, ఫిడెల్ కాస్ట్రో కూడా అంతే పోరాటం చేశాడు, అంతే సాహసం చేశాడు. ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలోనే బటిస్తా ప్రభుత్వాన్ని కోల్చడం అనేది జరిగింది. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు క్యూబా దేశానికి ప్రెసిడెంట్ ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, ప్రజల్ని నడిపించేది ఎవరు? ఇప్పుడు వరకు బటిస్టా మొత్తం అంతా నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రజలందరినీ విడిపించాలి. ఆర్థికంగా, ఎడ్యుకేషన్ పరంగా, అన్ని విధాలుగా క్యూబా దేశాన్ని మంచిగా అభివృద్ధి చేయడానికి ఎవరు తీసుకుంటారు లీడ్? ఈరోజు అదే విషయాన్ని మనం ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పార్ట్ 2లో చెగువేరా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పార్ట్ 3 ఈ వీడియోలో ఫిడెల్ కాస్ట్రో గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే చెగువేరా ఎంతైతే పోరాటం చేశాడో, ఫిడెల్ కాస్ట్రో కూడా అంతే పోరాటం చేశాడు. అయితే ఇన్ని పార్ట్స్, ఇన్ని వీడియోస్ పెడుతూ మిమ్మల్ని చంపేస్తున్నాను, మీ బుర్ర తింటున్నానని ఏమనుకోవద్దు. దయచేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. మన ఫిడెల్ కాస్ట్రో పూర్తి పేరు ఫిడెల్ అలెహాండ్రో కాస్ట్రోస్. 1926 ఆగస్టు 16వ తారీఖున మన ఫిడెల్ కాస్ట్రో క్యూబాలో జన్మించడం జరిగింది. మన ఫిడెల్ కాస్ట్రో హవానా యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో ఆయన విద్యాభ్యాసం అనేది పూర్తి చేశారు. న్యాయశాస్త్రం అంటే ఏం లేదు, లా, LAW లా. చదువుకుంటున్న రోజుల్లోనే రాజకీయాల పట్ల మంచి ఆసక్తి ఉండేది. అంతేకాకుండా ఆయన ఎక్కడైతే చదువుకుంటున్నాడో ఆ హవానా యూనివర్సిటీలో అన్యాయాలు, దుర్మార్గాలు ఏవైనా ఉన్నప్పుడు వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఇంకా ఆ విధంగా ఆయన రాజకీయాల్లో ఎదగడం జరిగింది. రాజకీయ నాయకుడిగా మారిపోయాడు మన ఫిడెల్ కాస్ట్రో. మన ఫిడెల్ కాస్ట్రో 1950లో బడుగు బలహీన వర్గాల కోసం, బానిసత్వంలో కష్టపడుతున్న ప్రజల కోసం, వారి పౌర హక్కుల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేశాడు. అయితే మీకు తెలియదేముంది, న్యాయంగా వెళ్తే పని జరగదు. ఫిడెల్ కాస్ట్రో అన్యాయంగా కూడా ఎప్పుడు ఏం చేయలేదు. ప్రజల పక్షాన మాట్లాడేవాడు, ప్రజల కోసం మాట్లాడేవాడు, బడుగు బలహీన ప్రజల కోసం నిలబడ్డాడు మన ఫిడెల్ కాస్ట్రో. అయితే 1950లో మన ఫిడెల్ కాస్ట్రో న్యాయ పోరాటం చేస్తూ ఓడిపోయాడు. 1953లో మన ఫిడెల్ కాస్ట్రో అండ్ అతని అనుచరులతో కలిసి మాంటాడా బ్యారెక్ పై దాడి చేశారు. అది కూడా విఫలమైంది. ఫిడెల్ కాస్ట్రో మన కోసం యుద్ధం చేస్తున్నాడు, మన కోసం పోరాటం చేస్తున్నాడని ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు మన ఫిడెల్ కాస్ట్రో. 1956లో మన ఫిడెల్ కాస్ట్రో అండ్ చెగువేరా అండ్ మిగతా విప్లవకారులందరూ కలిసి సియెరా మాయెస్ట్రా అనే స్థలానికి వచ్చి 3 సంవత్సరాల పాటు వారి యొక్క పోరాటాన్ని కొనసాగించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 సంవత్సరాల్లో ప్రజలకి వారు చాలా దగ్గరయ్యారు. ప్రజలతో చాలా సన్నిహిత సంబంధాలు అనేవి మన ఫిడెల్ కాస్ట్రో, చెగువేరా మిగతా విప్లవకారులందరూ కలిసి పెట్టుకోవడం జరిగింది. మంచి నాయకుడికి ఉండే లక్షణం, ప్రజలకు ఎప్పుడూ దగ్గరగా ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రజల కోసం ఉంటాడు. ఇంకా ఆఖరికి 1959 జనవరిలో మన ఫిడెల్ కాస్ట్రో, చెగువేరా మిగతా విప్లవకారులందరూ కలిసి బటిస్టా ప్రభుత్వాన్ని కూలగొట్టారు, విజయవంతంగా సాధించడం జరిగింది. క్యూబాలో మన ఫిడెల్ కాస్ట్రో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఫిడెల్ కాస్ట్రో క్యూబా ప్రధానమంత్రి అవ్వకముందు ప్రజలకి ఉచిత విద్య లేదు, ఉచిత వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండేవి కాదు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఎడ్యుకేషన్ పరంగా ప్రజలు ఆ క్యూబా దేశం మొత్తం చాలా వెనుకబడి ఉన్నారు. అయితే మన ఫిడెల్ కాస్ట్రో ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజలకి, పేదవారికి చదువుకోవడానికి ఉచిత విద్య, ఉచిత వైద్యం అనే సదుపాయాలు కలుగు చేశాడు. ఇంత మంచి పనులే కాకుండా చాలా సాంఘిక కార్యక్రమాలు కూడా మన ఫిడెల్ కాస్ట్రో చేస్తూ ఉండేవాడు. ఫిడెల్ కాస్ట్రో ప్రజలందరికీ మంచి విద్య, మంచి వైద్యం, మంచి సౌకర్యాలు అన్నీ అందించాడు. అయితే ఈ మంచి పరిపాలన అమెరికా సంబంధాల్లో దెబ్బతీసిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, అమెరికా నుంచి వచ్చిన కొంతమంది వ్యాపారస్తులు స్కూల్స్ పెట్టుకున్నారు, కాలేజెస్ పెట్టుకున్నారు అండ్ హాస్పిటల్స్ కట్టుకున్నారు. వారి హాస్పిటల్స్లో, వారి స్కూళ్ళలో ప్రజలకి, పేద ప్రజలైనా ధనవంతులైనా డబ్బులు ఇవ్వకపోతే ఎవరికి ట్రీట్మెంట్ చేయరు, డబ్బులు లేకపోతే ఎవరికి విద్య అనేది చెప్పరు. కాబట్టి మన ఫిడెల్ కాస్ట్రో ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాడు, ఫ్రీగా పేదవాళ్ళకి వైద్యం అందిస్తున్నాడు. అయితే ఈ మంచి పనులు అనేవి ఆ వ్యాపారస్తుల మీద భారంగా మారడం అనేది జరిగిందనమాట. ఫిడెల్ కాస్ట్రో పరిపాలన అమెరికా వ్యాపారస్తులకి అడ్డురాయిగా ఉంటే అమెరికా వారు వాళ్ళకుంటారా? వాళ్ళు ఏం చేశారంటే, అమెరికా బే ఆఫ్ పిగ్స్ అనే ఇన్వెన్షన్ని
స్టార్ట్ చేసింది అనమాట. అమెరికా ఫిడెల్ కాస్ట్రో మీద వ్యతిరేకంగా క్యూబాకు వచ్చి పోరాటం చేసినప్పుడు, ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అమెరికా ప్రయత్నించినప్పుడు ఫిడెల్ కాస్ట్రో అమెరికాని చిత్తుగా ఓడించాడు. అయితే ఆ సందర్భంలో మరి ఫిడెల్ కాస్ట్రో వల్లగొంటాడా, ఆయన సత్తా ఏంటో ఆయన చూపెట్టాలనుకున్నాడు. అమెరికా ఫిడెల్ కాస్ట్రోకి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఫిడెల్ కాస్ట్రో అమెరికాని ఓడించిన తర్వాత అమెరికా మీద ఇంకా ప్రతికూలమైన వాతావరణం ఎక్కువైంది. అలాంటి సందర్భంలో మన ఫిడెల్ కాస్ట్రో సోవియట్ యూనియన్తో ఎక్కువ పరిచయాలు, ఎక్కువ సంబంధాలు పెట్టుకోవడం అనేది జరిగింది. అయితే అమెరికా ఒకవైపు, ఫిడెల్ కాస్ట్రో సోవియట్ యూనియన్ మరొక వైపు నిలబడ్డాడు. అయితే ఫిడెల్ కాస్ట్రోతో సోవియట్ చేతులు కలిపి సోవియట్ యూనియన్ యొక్క బాంబు స్థావరాలు, అంటే వాళ్ళు అణుబాంబులు అంటారు కదా, అణుబాంబులు తయారు చేసే స్థావరాలు అనేవి క్యూబాలో పెట్టుకున్నారు. ఎందుకు అంటే క్యూబా, సోవియట్ యూనియన్ రెండు ఏకమైపోయాయి అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ విధంగా జరిగినప్పుడు అమెరికా కొంచెం భయపడింది. అమెరికా మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం భయపడింది. ఎందుకంటే క్యూబాలో అణుబాంబుల తయారీ సోవియట్ యూనియన్ ప్రారంభించింది. అది గనక నిజంగానే అణుబాంబులు తయారు చేస్తే ప్రపంచం మొత్తం క్యూబా అండ్ యూనియన్ ఆధీనంలోకి వెళ్ళాలి. క్యూబా మిసైల్స్ తయారు చేయకూడదు, క్యూబా సోవియట్ యూనియన్ కలిసి అణుబాంబుల తయారీని ఆపేయాలని చెప్పి అమెరికా చాలా ప్రయత్నం చేసింది. మన సోవియట్ యూనియన్తో అమెరికాకి పెద్ద మాటల యుద్ధం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇది ప్రపంచ శాంతి, ప్రపంచ భద్రత కోసం వారు చేపట్టిన ఒక మీటింగ్ అని చెప్పి. చివరాఖరికి ఏం జరిగిందంటే సోవియట్ యూనియన్ అమెరికా చెప్పిన ఆ మాటకు ఒప్పుకుంది. కాబట్టి గొడవ ఇక్కడితో సమాప్తం అయిందని మనం చెప్పుకోవచ్చు. ఫిడెల్ కాస్ట్రో నాయకత్వం క్యూబాలో ప్రజలకి సోషలిజాన్ని, సంక్షేమాన్ని ప్రారంభించింది. ఆయన యొక్క కఠినమైన చర్యలు కొన్ని ఉంటాయి. దానివల్ల క్యూబా ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వం విమర్శలు పాలైందని కూడా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అయితే ఈ విధంగా ఫిడెల్ కాస్ట్రో జీవితం అనేది జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఫ్యూచర్లో మీరు అనేకమైన మంచి విషయాలు ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.